టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కుజుడు 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి రావడం వలన మీకు ఉద్యోగాల్లో కాస్త టెన్షన్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉండడము, అలాగే ఈ యొక్క కేతువు మరి కన్యా రాశిలో ఉండడం, గురుడు వృషభ రాశిలో ఉండడం కారణంగా మనకి ఈ తులారాశి వారందరికీ కూడా వృత్తి విషయాల్లో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వ్యాపారాల్లో కిరాణా షాపు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హాస్టల్సు, హోటల్సు ఇవి నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులన్నీ చాలా బాగుంటాయి. మరి ఈ విధంగా ఈ యొక్క తులారాశి మహిళలు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలిగి ఉంటుంది. వీళ్ళ యొక్క ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. ఇంకా అప్పులు పాపం ఇంకా తీర్చలేకపోయామనేటటువంటి బాధ ఉంటుంది. అలాగే భర్త తరపు నుంచి కూడా ఇంకా పూర్తి సహకారము అనేటటువంటిది ఇంకా రాదు. అలాగే అనేక మంది మహిళలు వీళ్ళు భర్త యొక్క అక్రమ సంబంధాల వలన లేకపోతే ఇతర మహిళలతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన కారణంగా మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క అప్పుల బాధల్లో నుంచి బయటకు రావాలని సతమతము ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తులారాశి వారికి అందరికీ కూడా ఇళ్ళు కట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మరి ఇళ్ళు కట్టడం ప్రారంభిస్తారు. దానికి తగ్గట్టుగానే మీకు అప్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. రైతుల పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు అధికంగా సంపాదిస్తారు. ఈ తులారాశి వారి శత్రువుల పీడ నుంచి వీళ్ళు బయటపడతారు. అయితే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి కాస్త చాదస్తంగా ఉండడం వల్ల మనకి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మీకు మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.